మా ఊర్లో దాదాపు 400-50 500 యువకులు గల్ఫ్ బాట పట్టినారు. హ్మ్. నా ఉద్దేశ్యం కూడా ఎజెండా ఏంటిదంటే యువకులకు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఎన్నో రకాల రంగాలలో నాబార్డ్ నుంచి కొన్ని రోజుగారీ నిధుల నుంచి ఎన్నో నుంచి హ్మ్. నిధులు ఇస్తున్నది. హ్మ్. యువకులకు ఉ ఇండివిడ్యువల్ ఉపాధి యూనిట్లు మరియు సామూహిక ఉపాధి యూనిట్లు. హ్మ్. కొంతమంది పోగై కూడా ఒక యూనిట్లు ఏర్పాటు చేసుకో విధంగా ప్రభుత్వం నుంచి అన్ని రకాల అవగాహన కల్పించి వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇప్పించి కొత్త యూనిట్లు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో పరిశ్రమలు ఏర్పడే విధంగా నేను గ్రామంలో ఏర్పాటు ఓకే. చేస్తాను. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చాలా విద్యావంతుడిని కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది. 20 ఏళ్ల కాలంలో అక్కడక్కడ తిరిగి నేను చూసిన కొన్ని. ఓకే. నేను కూడా స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకోవడానికి క్రమంలో ఇక్కడ కూడా కొన్ని గురించి అవగాహన ఉంది. ఆ విద్యార్థులకు గాని, కొత్త నేర్పే యువకులకు గాని నేను ప్రోత్సహించి పెద్ద మొత్తంలో ఇక్కడికి నిధులు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేస్తానని ఓకే. మాటిస్తున్నాను.